తెలంగాణ రైతులందరికీ నమస్కారం. మనకు జిల్లాల లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఏ జిల్లాలో ఎంత శాతం పడ్డది, అలాగే ఎవరికి పడ్డాయి, ఎంత శాతం పైగా పడ్డాయి, ఎన్ని వేల మందికి పడ్డాయి, ఎన్ని లక్షల మందికి పడ్డాయి అనే వివరాలు అయితే ఈ వీడియోలో చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే మీ అందరికీ అయితే యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట. రైతులు చూడవలసిన వీడియో అన్నమాట ఇది. మనకు దీనికి సంబంధించి అయితే లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఆదిలాబాద్ జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 14,722 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. కొమరంభీం ఆదిలాబాద్ జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 16,483 మందికి పడ్డట్టయితే తెలుస్తుంది. మంచిర్యాల జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 41,400 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. నిర్మల్ జిల్లాల వారికి రైతు సోదరులకు వచ్చేసి ఎంత పడ్డాయి అని అయితే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. 40,996 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాల వారికి కూడా 87,921 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. కామారెడ్డి వారికి కూడా 109,000 ఇక్కడ చూసుకున్నమాట 109,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. కామారెడ్డి నివసిస్తున్న రైతులందరికీ కూడా ఎవరైతే సాగు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఇది ఏదైతే లిస్ట్ ఉందో 2 ఎకరాల లోపు ఎకరం లోపు ఉన్న వారికి అయితే పడుతున్నాయి అన్నమాట. కరీంనగర్ జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 72,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 55,332 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. జగిత్యాల జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 84,544 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 42,315 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మెదక్ జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 1,17,000 మందికి పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. సంగారెడ్డి జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 1,15,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. సిద్దిపేట జిల్లాల వారికి చూసుకున్నట్టయితే 1,20,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. వరంగల్ జిల్లాల వారికి చూసుకున్నట్టయితే దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 58,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. హన్మకొండ జిల్లాలో వచ్చేసి 55,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. వరంగల్ జిల్లాలో మనకి 28% అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఇక మిగతా చూసుకున్నట్టయితే 21% అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండా అయితే మీకు అయితే యూజ్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీ యొక్క జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత శాతం పడ్డది కూడా మీరైతే ముందుగా తెలుసుకోవచ్చు అన్నమాట. జయశంకర్ భూపాల జిల్లాలో చూసుకున్నట్టయితే 32,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. అలాగే ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న ప్రజలకు ఇక్కడ చూసుకోవచ్చు 104,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఖమ్మం జిల్లా వారికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే దాదాపు అయితే పడినట్టయితే తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో ఎంత శాతం పడ్డాయి అనేది అడగడం జరుగుతుంది. 58% అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మరి మిగతా రైతు సోదరులందరికీ ఎప్పుడు డబ్బులు అనేవి పడుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అయితే మనకు నిన్నేమని చెప్పారు 17 లక్షల మందికి అయితే పడ్డాయి అని అయితే తెలిపారన్నమాట. ఈరోజు 21 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వారికి చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. 38,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మల్కజ్గిరి ఇప్పుడు ఏదైతే మల్కజ్గిరి నియోజకవర్గం ఉందో దానికి సంబంధించి అయితే మనకు డాటా అయితే ఇంకా రాలేదన్నమాట. వచ్చినట్టయితే మీకు అయితే ముందుగానైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఈ యొక్క వీడియోని అయితే అందరికైతే లైక్ చేసినట్టయితేనే తోటి రైతులందరికీ కూడా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనలాంటి వారిని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అంటే మనకి ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క బెనిఫిషియరీ లిస్ట్ అన్నమాట. రైతు భరోసా 2024-25 యాసంగి లిస్ట్ అన్నమాట. దీనికి సంబంధించి ఎకరం 2 ఎకరాల వారికి అయితే ఇప్పుడు నేను చెప్పిన లిస్టు మరి 3, 4, 5 ఎకరాల వారికి అయితే ఇంకొక 10-15 రోజులలోనైతే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ధన్యవాదాలు. జై హింద్.